ఇంతవరకు మనము దేవుని చక్కగా ఆరాధిస్తూ వచ్చినాం. దేవునికి స్తోత్రములు. ఈ సమయవేళ మన మధ్య దేవుని యొక్క బల్ల ఉంచబడి ఉంటా ఉన్నది. యోగ్యముగా మనం పాల్గొని ముందుగా మనలో ఉన్నటువంటి అయోగ్యతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిశోధించుకొని వాటిని తొలగించుకొని సరైన భయభక్తులతో యోగ్యమైన విధానంలో బలలో ప్రవేశిద్దాం. అయితే ఈ సమయం వేళ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దానియేలు రండి. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఇక్కడ దానియేలు తన యొక్క జీవితంలో ఏం చూస్తున్నామంటే అన్యజనులలో దానియేలు ఒక ప్రత్యేకతను పొందుకొని ఉన్నాడు. ఎందుకు పొందుకొని ఉన్నాడంటే దానియేలు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని, యెహోవా యొక్క పాదాల చెంత ప్రార్థన చేయాలని ఒక విశ్వాసముతో నిరీక్షణ కలిగి తన యొక్క సాక్ష్యమును కాపాడుకొనుటలో దానియేలు తన పవిత్రతను అక్కడ రుజువుపరుస్తూ వచ్చినాడు. అంటే అన్యజనుల వలె రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. కాబట్టి దానియేలులో ఒక ప్రత్యేకత ఏంటంటే తన యొక్క సాక్ష్యమును కాపాడుకుంటూ వచ్చినాడు. మనము కూడా దానియేలు వలె అన్యజనుల సమూహంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనము పొందుకోవాలి. మన ఇరుగు పొరుగు, మనం పనులు చేసే చోట, మనం వెళ్ళే చోట, మనం తిరిగి వచ్చే చోట, ప్రతి చోట ఏమి ఉండాలంట? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ఆత్మాభిషేకం నేమో ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకం నేమో ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ముదమారవసించునా హృదయాంతరంగమునా. నీ నా హృదయాంతరంగములో ఎవరు ఉన్నారు? దానియేలు హృదయాంతరంగంలో ఎవరున్నారు? యెహోవా యొక్క పరిశుద్ధ యొక్క నామమును ఆయన స్మరిస్తూ ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అన్యజనుల వలె ఉండక, అపవిత్రమైన వాటిని తినకుండా, భుజించకుండా యెహోవా దేవుని కొరకు, ఆయన యొక్క దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూస్తూ ప్రభువైన దేవుడు దానియేలు పట్ల, దానియేలు ప్రభు పట్ల
యెహోవా పట్ల ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉందంటే విడదీయరానటువంటి సంబంధం. అంటే ప్రార్థన, మనమైతే ప్రార్థన సంబంధాన్ని తెంచుకుంటాం, అపవిత్రమైన వాటిని భుజిస్తాం, అపవిత్రమైనటువంటి మార్గములో సంచరిస్తాం, లోకములో కలిసిపోతాం, మరి దేవుని యొక్క నామమును అవమానపరుస్తూ ఉంటాం. అయితే దానియేలు అలా చేయలేదు. ఏం చేశాడు? దానియేలు గొప్ప సాక్ష్యమును సంపాదించుకున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. దానియేలు గురించి మరొక మాట చూద్దాం రండి. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం చదవండి తొందరగా. 6:3. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలని రాజు ఉద్దేశించెను. చూడండి, రాజు ఉద్దేశించి ఉన్నాడు. ఎందుకు? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి ఈనాడు దేవుడు నన్ను అటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దానియేలులో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత మనలో ఉన్నదా? ఒకవేళ పరిశుద్ధత మనలో ఉంటే ఆ యొక్క రొట్టె ద్రాక్షరసము, ఆ యొక్క బల్ల మన కోసమే ఉంచబడి ఉన్నది. ఒకవేళ అతి శ్రేష్టమైన బుద్ధి గల వారము కాకుండా ఉన్నట్లయితే ఆ యొక్క రొట్టెలో ద్రాక్షరసంలో మరి పాలు పొందడానికి వీలు లేదు ప్రియా సహోదరుడా, సహోదరి. కాబట్టి పవిత్రమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నమ్మకమైనటువంటి, విశ్వాసము గల గొప్ప సాక్ష్య సమూహంలో మనము జీవిస్తుంటున్నామా? లేదా అపవిత్రమైనటువంటి వాటి వైపు చూస్తూ తిరిగి పాపము చేస్తూ అయోగ్యముగా బలిలో పాలు పొందుతున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చిన వారం అవుతాం. కాబట్టి సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరొక మాట చూసుకుందాం. దానియేలు 6వ అధ్యాయంలోని అదే యొక్క 3వ వచనంలో చూస్తే అందులోనే ఒక మాట ఉంది. 6:3లో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను. ఏం నొంది ఉన్నాడంట? అతి శ్రేష్టమైన వాడిగా ఉంటున్నాడు, మరి బుద్ధి గలవాడిగా ఉంటున్నాడు, ప్రఖ్యాతి నొందిన వాడిగా కూడా ఉంటున్నాడు దానియేలు. మనం కూడా అటువంటి ప్రఖ్యాతి పొందుకున్నటువంటి వారిగా ఉండాలా, మంచి బుద్ధిని కలిగిన వారి వలె ఉండాలా. చూడండి, ఇంకా మనము ఎలా ఉంటున్నాం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే దానియేలు 6:4లో అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయి. అయితే దానియేలులో ఏ నేరము లేదు, ఏ తప్పిదము లేదు, ఏ లోపము లేదు. అందువలన దానియేలు ఏమైనాడంటే అక్కడ గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అందుకు రాజు దానియేలును ఏం చేస్తున్నాడంట? ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఇష్టపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. చూసినారండి ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడు దానియేలు. అటువంటి ఆధిక్యత కూడా మనం కూడా పొందుకోవాలని మనం ఏం చేయాలంట? దానియేలు వలె మనము జీవించాలి. కాబట్టి ఏ నేరము లేదు. మనమైతే ఎన్నో నేరాలు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో అపవిత్రమైనటువంటివి ఎన్నో చేస్తామండి. మళ్ళీ ఇక్కడ వచ్చి అయోగ్యముగా పనులు చేస్తాం. ఎందుకు? శిక్షకు పాత్రలు అవడానికా?
కాబట్టి సరి చేసుకుందాం ప్రియులారా. 6:10 అదే 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే రండి. 6:10 దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము 3 మోకాలు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు వచ్చెను. చూడండి ఏం చేస్తూ వచ్చాడు దానియేలు. స్తుతిస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి అక్కడ శాసనం ఉంది. ఏం శాసనం? రాజు శాసనం ఏర్పాటు చేసినట్టు. ఏమంటే శాసనము? ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకొని నన్ను, అంటే అక్కడ ప్రార్థన చేయకూడదు అని అక్కడ శాసనములు లిఖించబడి ఉంటున్నాయి. అయితే దానియేలు అటువంటి శాసనము లెక్క చేయలే. నేను దేవునికి ప్రార్థన చేసేదే, నేను ప్రార్థన చేశాడు, గొప్ప విజయం సాధించినాడు. కాబట్టి మనం కూడా అనేక మార్లు ఈ లోకములో ఏమైనా శాసనాలు వచ్చాయనుకోండి, ప్రార్థన ఆపేసి పారిపోతాం. ఎవరైనా సువార్త ప్రకటించేటప్పుడు ఏమైనా చేసేకి వస్తారంటే బైబిల్ అక్కడ పక్కన పెట్టేసి బైబిల్ అక్కడ వదిలేసి పారిపోయేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి పిరికి వారి వల్ల ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలులో ఉన్నటువంటి ధైర్యం, దానియేలులో ఉన్నటువంటి బుద్ధి, దానియేలులో ఉన్నటువంటి జ్ఞానం, దానియేలులో ఉన్నటువంటి యథార్థత, దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన, దానియేలులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, నమ్మకత్వం మనం సంపాదించుకోవాలి. ఎలా వస్తాయి ఇవన్నీ అంటే యేసు నామములోనే సాధ్యం. కాబట్టి యేసుని మనం వెంబడించాలి. అప్పుడు మనము దానియేలు వల్ల జీవిస్తాము. మన విశ్వాస జీవితంలో అన్ని గొప్ప విజయాలే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవునికి భయపడేవాడుగా ఉంటున్నాడు దానియేలు. మనం భయపడవలసింది మనుషులకు కాదండి. మనం భయపడవలసింది ఈ లోకంలో మనిషికి ఉంటే ఏముంటుందండి? కండబలం ఉంటుంది, లేదా గుండె బలం ఉంటుంది. నోరు గట్టిగా అరుస్తే భయపడి పారిపోతామా? కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే దానియేలులో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవునిలో ధైర్యం. దేవుడు యూదా గోత్రం సింహంగా ఉన్నాడు. మనం కూడా సింహముల వలె జీవించాలి, కానీ పిల్లుల వలె పారిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈనాడు అనేక మంది మనుషులకు భయపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయలేనటువంటి వారిగా ఉంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి వారిగా ఉంటున్నారు. దేవుణ్ణి యేసు ప్రభువుని మరిచిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతుంటున్నారు. సాక్ష్యంను పోగొట్టుకుంటున్నారు. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోతుంటున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన, దానియేలులో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి భయము, భక్తి అనేది చాలా అవసరం. కాబట్టి మరి రాజు శాసనము కంటే దేవునికి మాత్రమే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. దానియేలు 6:13లో చూస్తే, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనముని కానీ లక్ష్య పెట్టగా అనుదినము 3 ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడనిరి. చూస్తున్నారండి, ప్రార్థన చేస్తూనే వస్తున్నాడు. శాసనము లెక్క చేయలేదు, దేవుని లెక్క చేశాడు. యేసు ప్రభువును మనము లెక్కలోనికి తీసుకోలే, కానీ ఇహలోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క చట్టాలు కాదు మనకు కావాల్సింది. దేవుడు మనకి ఒక చట్టం ఇచ్చినాడు, ఆయుధం ఇచ్చినాడు, పరిశుద్ధమైన గ్రంథం. ప్రార్థనని ఆయుధం ఇచ్చినాడు అండి. ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే ఎటువంటి చట్టాలైనా అన్నీ ఏమైపోతాయంట, ఆ చట్టాలని మన చుట్టూ తిరుగుతాయి. మన చుట్టూ అవి వంగి మోకరించి సాగిలపడి నమస్కరిస్తాయండి. ఎవరికి నమస్కరిస్తాయి?
యేసు పాదాల చెంత సాగిలపడి గడగడ ఉనుకుతూ ఆ యొక్క చట్టాలన్నీ కూడా ఏమైతాయంట? నమస్కారం చేస్తాయి. కాబట్టి ఈ లోక దేవతలన్నీ గజగజలాడుతూ వణుకుచూ దేవుని యొక్క పాదాల చెంత నమస్కారం చేస్తాయి. కాబట్టి మనము కూడా ఈ లోకములో ఎవరికి భయపడే అవసరం లేదు, దేవునికి భయపడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవునికి భయపడతారో అటువంటి వారు మాత్రమే యోగ్యముగా బలిలో పాలు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ దానియేలు 6వ అధ్యాయం 26-28 వచనంలో మనం చూసుకున్నట్లయితే చివరిగా ముగించుకుందామండి. దానియేలు 6వ అధ్యాయము 26-28 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడనయుండు. పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చూసినారా అండి, ఎంత గొప్ప కార్యం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కాబట్టి తన భక్తి జీవితం ద్వారా అన్యజనులకు జీవం గల దేవుని పరిచయం చేసిన వాడు ఒక దానియేలు. మనము కూడా జీవము గల దేవుణ్ణి అనేక మందికి ఏం చేయాలా? ప్రచురించాలా, ప్రకటించాలా, పరిచయం చేయాలా. అప్పుడే ఈ యొక్క బలిలో మనము పాల్గొనాలా. ఈ యొక్క బలిలో పాల్గొనాలంటే మనం ఏం చేయాలంటండి? ప్రచురించాలా, సువార్త ప్రకటించాలా. దానియేలు ఏ విధంగా అయితే తన భక్తి జీవితం ద్వారా అన్యజనులకు జీవం గల దేవుని పరిచయం చేస్తూ వచ్చినాడో, మనము కూడా అన్యజనులకు జీవం గల దేవుని ఏం చేయాలంట? పరిచయం చేయాలా. ఆయన రక్తంలో అనేక మంది కడుగబడాలా, పవిత్రపరచబడాలా, శుద్ధి చేయబడాలా, పరలోక రాజ్యానికి వారసులవ్వాలా. అనేక మంది ఆ యొక్క రొట్టెలో, ఆ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందే విధానంలోనికి మనం అనేక మందిని ఆయన యొక్క సన్నిధిలోకి తీసుకురావాలి. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి జీవపు సత్యాలు. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యము దానియేలులో మనం చూస్తూ వచ్చాం. మరి నా జీవితంలో ఇటువంటి గొప్ప సాక్ష్యం ఉందా? ఒకవేళ లేకపోతే ఈ దినమే, ఈ క్షణమే ఇటువంటి దానియేలులో గొప్ప సాక్ష్యాన్ని మనము మరి పొందుకొని యోగ్యముగా బలిలో పాల్గొనడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.